మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిపుర సుందరి పీఠం దైవజ్ఞ బ్రహ్మశ్రీ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శతమానం భవతమ్మ. గురుగారు, ఈ జనవరి 25న రథసప్తమి ఉంది. అలాగే సూర్య జయంతి కూడా వస్తుంది. ఆ సూర్య భగవానునికి ఆదివారం చాలా ఇష్టమైన రోజు అంటుంటారు కదా. మరి దాని విశిష్టత, ఆ రోజు విధి విధానాలు ఏం పాటించవచ్చు అంటారు గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధివ్రయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. రథసప్తమి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒక పండుగ. ఆరోగ్యము, ఆయుష్యము, సౌభాగ్యము ఇచ్చేటువంటి ఒక పండుగ ఇది. సూర్యుడు అవతరించినటువంటి ఒక రోజు అని, సూర్య జయంతి అని కూడా చెప్తుంటారు ఆ రోజు. ఈ సూర్యుడు జయంతి అయితే ఇది మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఉదయించాడు, అంటే జన్మించాడు అనేటువంటి ఉంది. ఎలా జన్మించాడు? వీళ్ళందరూ కూడా 2-3 జన్మలు ఉన్నాయి, పేరు అదే ఉంటుంది. ప్రపంచం లేదు, సృష్టి లేదు, మొత్తం జలమయం. మొత్తం జలమయం అనేటువంటిది ఉన్నటువంటి ఒక మర్యాకు మీద, వటపత్రం మీద విష్ణుమూర్తి ఒక్కడు మాత్రం పడుకొని ఉన్నాడు. వాడు ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరుగా. విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి పడుకొని ధ్యానంలో, యోగ నిద్రలో ఉన్నప్పుడు అతని బొడ్డులో నుంచి తామర చెట్టు బయలుదేరింది. ఆ తామర చెట్టు పెరిగి 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 ఆ నీళ్ళ పైన పువ్వు పూసింది. విష్ణుమూర్తికి తెలియదా ఇది? ఆయన నిద్రలో ఉన్నాడు, ఆయనకేం తెలుసు. నిద్రపోయినాడు. ఎప్పుడు వచ్చిందో, ఎట్టొచ్చిందో, ఆ విత్తనం ఎట్టొచ్చిందో, ఏమైందో కూడా తెలియదు మహానుభావునికి. ఈయన పనుకొనే ఉన్నాడు, యోగ నిద్రలోనే ఉన్నాడు. ఆ జలంలో అంటే నీళ్ళలో ఉన్నాడు కాబట్టి నారాయణుడు. నారా అంటే నీరు, అయనుడు అంటే సేలించిన వాడు. నీళ్ళలో ఉన్నాడు కాబట్టి నారాయణుడు. నారము అంటే నీరు అనే అర్థం. ఆయన బొడ్డులో నుంచి పద్మం కూడా వచ్చి బయటికి పెరిగి పెరిగి పెద్దదై నీళ్ళ పైకి వచ్చేసి అక్కడ పెద్ద పువ్వు పూసింది. చాలా పెద్ద పువ్వు, కొన్ని యోజనాల వెడల్పు ఉండబట్టి. ఆ పువ్వు మధ్యలో పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడిలో నుంచి ఒక వ్యక్తి పుట్టాడు. అతడే బ్రహ్మ, విష్ణుమూర్తి యొక్క కొడుకు. చుట్టూ చూశాడు, ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. కింద చూస్తే పద్మం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్మము ఆయనకేం తెలియలేదు. భూమే లేదు, పద్మం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పి ఆ పద్మము చూడలో నుంచి, నారంలో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంత దూరం పోయినా కానీ బ్రహ్మకు అంతు దొరకలేదు. చివరి పోయేటప్పుడు అక్కడ విష్ణుమూర్తి కనబడ్డాడు. నువ్వు ఇక్కడ పడుకుంటే నీ బొడ్డులో నుంచి పద్మం రావడం ఏంటిది, అందులో నేను పుట్టడం ఏంటిది, ఎవరు అని చెప్పి లేపాడు. నువ్వెవరు అన్నాడు. నేను పద్మం నుంచి పుట్టిన. ఓహో, బ్రహ్మవా అన్నాడు. బ్రహ్మ అంటే ఆది వ్యక్తి, అంటే ఫస్ట్ సృష్టిలో మొట్టమొదటివాడు. విష్ణుమూర్తికి జరామరణాలు అవన్నీ ఏమి లేవు. అతని పుట్టక లేదు, ముసలితనం లేదు, మరణము లేదు. ఆ నీళ్ళలో ఎన్ని యుగాలు ఉన్నాడో మహానుభావుడు తెలియదు. ఓ బ్రహ్మవా అన్నాడు. చూడంటే ఆ నారం నుంచి చూస్తే ఎక్కడ పోయినా ప్రపంచమంతా కనబడుతుంది, అక్కడ మాత్రం ఏం లేదు. ఆ తర్వాత మెల్లగా అయినా నువ్వు వెళ్ళి నీ పని నువ్వు సృష్టి కార్యక్రమం చేసుకోపోన్నాడు. ఎలా చేయాలంటే నీకే తెలుస్తుంది తప అన్నాడు. తప అంటే తపస్సు చేయమని చెప్పి. తప అంటే తపస్సు చేయమని. తప అన్నాడు. తప అనేటప్పటికీ తపస్సు చేయమంటుండే. ఎవరి గురించి తపస్సు చేయాలి? అసలు మంత్రం చెప్పలేదు, ఏం లేదు, చెప్పలేదు. వెళ్ళి తప అన్నాడు. పైకి వచ్చాడు. మళ్ళీ తామర పూలలో కూర్చున్నాడు. ఏం తపస్సు చేయాలి, ఏం చేయాలి, ఏమీ అర్థం కావడం లేదు, ఏంటి అని చెప్పి ఆలోచన చేసుకుంటూ మహానుభావుడు ఈయన కూర్చున్నాడు. ఇంతలో ఆ జలంలో నుంచి నురుగంతా వచ్చి ఒక గుడ్డులాగా ఏర్పడింది. ఎక్కడి నుంచి గురువు? నురుగు సముద్రం అలలకు అంతా నురుగు వస్తుంది కదా, ఆ నురుగంతా ఒక అండంలాగా తయారైంది, గుడ్డులాగా తయారైంది, పెద్దగా పెరిగిపోయింది. అది
ఈయన చూస్తూ కూర్చున్నాడు మహానుభావుడు. బ్రహ్మ ఏం చేస్తలేడు, చూస్తూ కూర్చున్నాడు. అక్కడికి పోతేనేమో ప్రపంచమంతా విష్ణుమూర్తి యొక్క కడుపులోనే ఉన్నట్టు కనబడుతున్నది. ఇక్కడనేమో ఏమీ లేదు, నీళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికిప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా నురుగొచ్చి అదొక అండంలాగా తయారైంది. ఏంటి ప్రకృతి లీల అనుకుంటూ దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో అండం పగిలింది, పట్టుమని శబ్దం వచ్చింది. పట్టుమని శబ్దం రాలేదు, ఓం అనేటువంటి ఒక ఓంకార శబ్దం వచ్చింది. అది పగిలినప్పుడు ఆ ఓంకారము మొట్టమొదటి సృష్టికి పూర్వము ఓంకారం జన్మించింది. ఆ పగిలినప్పుడు ఓం అనేటువంటి ఒక శబ్దం, ఓహో ఓంకారం తపస్సు చేయాలన్నా, ఈయన ఓం 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 అని వదిలిపెట్టాను మహానుభావుడు బ్రహ్మదేవుడు. ఓంకారాన్ని జపం చేస్తున్నాడు. ఈయన ఓంకారాన్ని జపం చేస్తూ ఉంటుంటే ఆయన శరీరంలో నుంచి ఒక వెలుతురు వచ్చేసింది. బ్రహ్మదేవుని యొక్క శరీరంలో నుంచి వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఆ నురుగుకు టచ్ అయింది, తగిలినప్పుడు అందులో నుంచి ఒక రూపం ఏర్పడింది. మహా తేజస్సుతో రూపం ఏర్పడింది. బ్రహ్మాండాలన్నీ కూడా కాల్చేసేటువంటి ఒక తేజస్సు బయలుదేరింది అక్కడి. ఆ తేజస్సులో రూపం ఏర్పడింది. చూశాడు. ఎవరు నువ్వు అన్నారు, ఏమో నాకు తెలియదు అన్నాడు. నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను. అతను ఆదిత్యుడు, మొట్టమొదటి వాడు. ఆది అంటే స్టార్టింగ్ కదా, మొట్టమొదటి ఆదిత్యుడు. ఓహో ఆదిత్యుడవా అన్నాడు. అతనే సూర్య భగవానుడు మొట్టమొదటి ఉద్భవించినటువంటి వాడు. బ్రహ్మ దేవుడి నుంచి వచ్చిన వెలుతురు నుంచి, ఆ గుడ్డులో నుంచి వచ్చినటువంటి వాడు. ఓంకారం వచ్చింది. ఆ ఓంకారాన్ని జపం చేస్తే ఒక పొగమంచులాగా వచ్చేసి అందులో నుంచి బ్రహ్మదేవుని యొక్క శరీరం యొక్క వేడి ఆ నురుగుకు తాకినప్పుడు ఆ నురుగులో నుంచి రూపం ఏర్పడింది. అది ఎంత వెలుగంటే ప్రపంచాన్ని మొత్తం దగ్ధం చేసేటువంటి ఒక వెలుగులో ఉన్నటువంటి ఒక రూపాన్ని ఆదిత్య అన్నాడు. అంటే మొట్టమొదటి వచ్చినటువంటి ఒక రూపం నీదేరా ప్రపంచంలో, అందుకే ఆదిత్యుడు అన్నారు. మొట్టమొదటి వాడు. ఏం చేయాలి అన్నాడు, ప్రపంచాన్ని వెలుగునీయమన్నాడు. ఇంతలో విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి భూమిని పైకి తీసుకొచ్చేసాడు. అప్పుడు భూమి మళ్ళీ యథావిధిగా భూమండలం అంతా కూడా ఏర్పడింది. సూర్య భగవాన్ యొక్క వేడి వల్ల మనకు ఆరోగ్యాలు ఉండడము, ఇంత సృష్టి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. సృష్టి కార్యక్రమాలను ప్రారంభంగా మనందరికీ సూర్యుని వెలుగు లేకపోతే మనం బతకలేం కదా, ఒక క్షణం కూడా ఉండలేం. అందుకే పంచభూతాలు మన శరీరంలో నిమిడీకృతమై ఉంటాయి. భూమి రపో నలోవాయువు. భూమి అంటే పృథివీ. మన శరీరంలో నువ్వు ఎంత అద్దాల తలుపులు వేసుకొని అద్దాలు పెట్టుకొని పడుకున్నా తెల్లారేటప్పటికి నీ గోళ్ళలో అక్కడ ఇక్కడ మట్టి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చంటి పిల్లలు ఎక్కడ పోరు, ఇంట్లో పడుకుంటారు, వాళ్ళ గోళ్ళల్లో మట్టి వస్తుంది. అది పృథివీ తత్వం. అంటే అంతటా ఉంది, మన శరీరంలో కూడా ఆ మట్టి ఉంది. నీరు, మనకు నీ శరీరంలో నీరు ఉంది, వేడి ఉంది. ఆకాశం, హృదయమే ఆకాశం. భూమి రాపో నలో నిలో నభః. భూమి, ఆపస్సు, తేజస్సు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. కాబట్టి ఈ పంచభౌతికమైనటువంటి ఒక శరీరం అనేది పంచభూతాలతో కూడుకున్నట్టు. అదే దేవతల యొక్క శరీరం కూడా పంచభూతాలతోనే నిబిడీకృతమై ఉంటుంది. పంచభూతాలలో నీ అగ్ని ఒకటి ఉంటుంది. ఇది అందరికీ కూడా నీవు లేకపోతే ఎవరు బతకలేరు కాబట్టి అందరికీ వెలుగు నీమని చెప్పేశాడు. బ్రహ్మదేవుడు జపం చేసుకుని కూర్చున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క దయ వల్ల వీళ్ళ ముగ్గురు పరిపాలన చేయడము ఇదంతా జరిగింది అక్కడ వచ్చే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల దానివల్ల ఈ ఎవరు ఆదిత్యుడు శాపానికి ఒడిగట్టేవాళ్ళు. దూర్వాస మహాముని యొక్క శాపానికి ఒడిగట్టాలని చెప్తుంటారు కొందరు, కొన్ని కారణాల వల్ల. అప్పుడు కశ్యపుడు అనేటువంటి ఒక బ్రహ్మమానసపుత్రుడు, బ్రహ్మదేవుడు సృష్టి చేయాలంటే ముందు మనకు ఇది కావాలి కదా, అసిస్టెంట్ ఉండాలి. అందుగురించి బ్రహ్మదేవుడిని ఏం చేశాడు, 9 మంది బ్రహ్మలను సృష్టించాడు. వాళ్ళే నవబ్రహ్మలు. బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు కశ్యపుడు, ఆదిత్యుడు, వశిష్ఠుడు, వీళ్ళంతా కూడా 8 మందిని సృష్టించాడు. ఆ 8 మందిలో కశ్యపుడు ఒకడు, దక్షుడు ఒకడు. దక్షుని బిడ్డను కశ్యపునికి ఇచ్చారు, పెళ్లి చేసుకున్నాడు. దక్షునికి 13 మంది పిల్లలను, ఆయనకు 62 మంది పిల్లలు దక్షునికి, ఒకరిద్దరు కాదు. ఆ 13 మందిలో 62 మంది బిడ్డలలో ఒక 13 మందిని కశ్యపునికి ఇచ్చాడు. కశ్యప మహామునికి 13 మందిని పెళ్లి చేశాడు. మహానుభావుడు ఎట్లా పడుచుకున్నారు. దాంట్లో దితి, అదితి అనేటువంటి వాళ్ళు ఇద్దరు.
ముఖ్యమైనటువంటి వాళ్ళు. దితి అదితి. దితి అదితి. దితి వల్ల రాక్షసులు పుట్టారు, దైత్యులు పుట్టారు. అంతా వాళ్ళు ఎప్పుడు కూడా కొట్లాటకు తనలాటకు గుద్దులాటకు తయారు. ఆ దితికి పుట్టినటువంటి ఒక సంతానం. అదితికి అందరూ దేవతలే పుట్టారు, మంచివాళ్ళు. అయితే అదితి ఏం చేసిందంటే ఒకసారి నాకు మంచి కుమారుడు కావాలి, భర్తను అడిగింది. ఏమండి నాకు మంచి కొడుకు కావాలి, అలాంటి కొడుకు నాకు ప్రసాదించు నువ్వు అని అడిగింది. భార్య కోరిక నెరవేర్చాలి కదా. ఆనాడు కూడా ఈనాడు ఆనాడు ఏనాడైనా కానీ భార్యకు దాసులమే వెళ్ళింది. అంటే సరేనే, అయితే ఒక పని చేయి, నువ్వు 1 సంవత్సర కాలం పాటు నేను చెప్పిన మంత్రం జపం చెయ్యి, ఆ సూర్యనారాయణ మూర్తిని తపస్సు చేయమని చెప్పి ఒక మంత్రం ఇచ్చాడు. సూర్యనారాయణ మూర్తి ఆ అదితి తపస్సు చేసింది. తపస్సు చేస్తే అప్పుడు అదితి గర్భములో నుంచి మళ్ళీ సూర్యుడు 2వ అవతారంగా వచ్చాడు. సూర్యుడు 2వ అవతారంగా వచ్చాడు. మళ్ళీ 2వ అవతారం. అప్పుడు ఆ కశ్యపుని యొక్క జన్మంలో నుంచి, కశ్యపుని యొక్క తేజస్సు వల్ల అదితి యొక్క గర్భంలో నుంచి పుట్టినటువంటి వాడు మొట్టమొదటి సంతానము సూర్యుడు. అతనికే ఆదిత్యుడని మళ్ళీ పేరు ఇక్కడ కూడా. ఉందేహం కశ్యపాత్మజం, కశ్యపుని యొక్క ఆత్మ సంకల్పం వల్ల పుట్టినటువంటి వాడు. దక్షిణి యొక్క బిడ్డకు అదితికి కశ్యపుని వల్ల జన్మించినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఇతనికి రకరకాల పేర్లు, భాస్కరుడు అంటారు, సూర్యుడు అంటారు, అర్కుడు అంటారు, ఎన్నో రకాలుగా. అయితే ఈ కశ్యపునికి అదితికి పుట్టినటువంటి ఒక సూర్యుడు ఈనాడు మనం వేడుకునేటువంటి ఒక సూర్యుడు. బ్రహ్మదేవుని వల్ల వచ్చినటువంటి ఒక సూర్యుడు ఎక్కడ పోయినాడో మనకు సంబంధం లేదని. అతిథి ద్వారా వచ్చిన సూర్యుడిని ఇప్పుడు మనం పూజిస్తున్నాం. అదితి కశ్యపుల యొక్క సంతానం వల్ల వచ్చినటువంటి వాడు సూర్యుడు మనకి. అయితే ఈ సూర్యుడు మాఘశుద్ధ సప్తమి నాడు జన్మించాడు. మాఘశుద్ధ సప్తమి నాడు జన్మించాడు. అందుకే దానికి సూర్య జయంతి అనేటువంటి ఒక పేరు. ఈ సూర్యుని ఎందుకు వేడుకోవాలి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటాడు. ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే సూర్యుడు ఉండాలి. భాస్కర అంటే కూడా సూర్యుడు. భాస్కర అంటే కూడా సూర్యుడు. అంటే ప్రకాశించేటువంటి వాడనే అర్థం. భాస్కర అంటే ప్రకాశించేటువంటి వాడవుతాం. మిహిరుడు, తిమిరుడు. తిమిరుడు అంటే చీకటిని పోడగొట్టేటువంటి వాడు తిమిరుడు, తిమిర సంహారుడు. ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇలా మాఘశుద్ధ సప్తమి నాడు ఆవిర్భవించాడు కాబట్టి అతనికి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు. అయితే జన్మించిన తర్వాత సప్తమి నాడే జన్మించాడు కాబట్టి ఈనాడు మనము ఆ మాఘశుద్ధ సప్తమి నాడే సూర్య జయంతిని మనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈనాడు ఏం చెయ్యాలి? మన ఆరోగ్యాన్ని కాపాడాలన్నా, మన పంటలను కాపాడాలన్నా, వర్షాలు పడాలన్నా ఇవన్నీ కూడా సూర్యుని యొక్క ఆధీనంలోనే ఉంటాయి. సూర్యుడు వేసవి కాలంలో, గ్రీష్మ ఋతువులో సూర్యుడు సముద్రం నుంచి జలాన్నంతా లాగి వర్షాకాలంలో మళ్ళీ వదిలిపెడతాడు. స్వార్థం లేదు, నిస్వార్థత ఇది. మనం వస్తే దాచిపెట్టుకుంటాం, వాడు దాచిపెట్టుకోడు. ఎండాకాలంలో నీళ్ళంతా లాక్కుంటాడు, వర్షాకాలం రాగానే ఆ నీళ్ళన్నీ మళ్ళీ వదిలిపెట్టేస్తాడు. ఈ చేతితో తీసుకుంటాడు, ఈ చేతితో వదిలిపెట్టేస్తాడు. అంత నిస్వార్థ సేవకులు దేవతలు. ఇలా అన్నిటికీ అతను కారకుడు కాబట్టి అతనికి ఈనాడు మనం అతను జన్మించినటువంటి ఒక రోజు కాబట్టి అని చేసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య కారకుడు. ఆరోగ్యాన్ని కాపాడాలంటే సూర్యనారాయణ మూర్తిని వేడుకోవాలి. అయితే ఇతనికి తెల్ల జిల్లేడు చెట్టు అంటే చాలా ఇష్టం. సూర్య భగవానికి తెల్ల జిల్లేడు, అరకం, ఆ పువ్వులు ఇవన్నీ కూడా సూర్యనారాయణ మూర్తికి పూజ చేయడం అనేటువంటిది ఉంటుంది. అయితే అతనికి అరకుడు అనే పేరుంది. తెల్ల జిల్లేడు చెట్టు కింద కూర్చొని ఒక దాంట్లో రాస్తాడు, తెల్ల జిల్లేడు చెట్టు కింద కూర్చొని సూర్యనారాయణ మూర్తి ప్రణవాన్ని జపించాడట, ఓంకారాన్ని జపించాడట. అందు గురించి జిల్లేడు చెట్టు ఇతనికి వృక్షమైంది. అప్పట్లో బ్రహ్మదేవుడు ఓంకారాన్ని జపించాడు, మళ్ళీ సూర్యుడు మళ్ళీ ఓంకారాన్ని. ఈ కాలంలో సూర్యుడు ఓంకారాన్ని జపించాడు జిల్లేడు చెట్టు కింద కూర్చొని. చాలా ప్రకాశవంతుడు కాబట్టి ఇతన్ని ఆ రోజు తెల్ల జిల్లేడు పూలతో పూజ చేసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైన ఒక విషయం. ఆ రోజు ఏం చేయాలి? ఉదయాన్నే కలాపి చల్లుకోవాలి, మనం అన్ని చేసుకొని. ఇది కూడా సంక్రమణం తర్వాతనే వస్తుంది కాబట్టి మంచిగా వాకిలి అంతా ఊడ్చుకొని, కలాపి చల్లుకొని, ఇంటిని గుమ్మాన్ని అలంకరించుకొని,
రథం ముగ్గు వేయాలి. అవును, విశేషంగా వేస్తారు. సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం వందే అని చెప్పి కాబట్టి ఆ రోజు రథం ముగ్గు వేసుకోవాలి. వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టాలి. మళ్ళీ ఆ రోజు కూడా గొబ్బెమ్మలు, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టాలి. పెట్టి ఆ రోజు పాలు పొంగించుకోవాలి ఇంట్లో. ఇది ఉంది. కొన్ని ప్రాంతాల్లో మన సంక్రాంతి నాడు పొంగిస్తారు. చాలామంది మాత్రం కొన్ని ప్రాంతాలలో మాత్రం కొన్ని దిక్కులలో సామాన్యంగా ఇది ఈ సూర్యనారాయణ యొక్క జయంతి నాడు పాలు పొంగించడం, పిడకలు తెచ్చి పిడకల మీద పెట్టి కొత్త గురిగిలో పాలు పోసి పొంగించి అందులో బియ్యం వేసి పాయసం చేసుకోవడం. అంతా వాకిట్లోనే తులసమ్మ దగ్గర, తులసి చెట్టు దగ్గర ఏదో మంచి స్థలం ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవడం. చేసుకున్న తర్వాత జిల్లెడాకులు ఆ రోజు పొద్దున తలస్నానం చేసేటప్పుడు జిల్లెడాకు తల మీద పెట్టుకొని దాని మీద రేగుపండు పెట్టుకొని, రేగుపండు అంటే ఎక్కువ ఇష్టం మహానుభావునికి. నా కూడా ఎప్పుడు తలపాకు దౌడకుంటుంది రేగుపండు. ఆ రేగుపండు జిల్లెడాకు పెట్టుకొని, జిల్లెడాకు మీద రేగుపండు పెట్టుకొని తలస్నానం చేయాలి రథసప్తమి నాడు మనమంతా కూడా. దానివల్ల శరీరంలో ఉండబడిన నాడులన్నీ కూడా వేడి స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు మన శరీరంలో ఉండే నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన పెద్దలు ఒట్టిగా పెట్టాలి, ఏది కూడా అన్నీ చూసి పెట్టారు. అయితే ఆ రోజు స్నానం చేసి అలంకారం చేసుకొని ఇది చేసినాక పాలు పొంగించి, ఆ పాలు పొంగినటువంటి ఒక పాలల్లో బెల్లం వేసి పాయసం చేసుకోవాలి. కొందరు గోధుమలతో పాయసం చేస్తారు. సూర్యునికి గోధుమలు అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి గోధుమల పాయసం కొందరు చేస్తారు, బియ్యం పాయసం కొందరు చేస్తారు. ఏది చేసినా పర్వాలేదు, ధాన్యం. తర్వాత చిక్కుడు కాయలతో రథం చేయాలి. చిక్కుడు చెట్టు ఈ కాలంలో ఎక్కువ వస్తాయి, చలికాలంలో చిక్కుడు చెట్టు ఉంటాయి. ఆ చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేస్తారు. రథం అక్కడ పెడతారు. పాకెట్లో వేసే ముగ్గు వేరు, ఇక్కడ పెట్టేటువంటి ఒక రథం వేరు. సూర్యనారాయణ ఫోటో ఉంటే సూర్యనారాయణ లేదా తులసి చెట్టు దగ్గర పెట్టుకొని ఆ సూర్య భగవాను చూసుకుంటూ పాటలు పాడుకుంటూ పాయసం చేయడము, రథం తయారు చేసి పెట్టడము. పాయసం రెడీ అయిన తర్వాత మన 7 చిక్కుడాకులలో 9 చిక్కుడాకులలో నైవేద్యం పెట్టాలి. ఆకులు చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, చిక్కుడు కాయలతో రథం చేయాలి. చిక్కుడు కాయలతో రథం చేయాలి. వాటిపైన ఆకులు పెట్టి, వాటిపైన పక్కకు ఆకులు పెట్టి సూర్యుని యొక్క రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలకు 7 ఆకులలో నైవేద్యం పెట్టాలి. సూర్యుని యొక్క రథసారథి విరత కుమారుడు అరుణుడు, నడుములు లేనటువంటి ఒక వ్యక్తి రథసారథి. కద్రువ వినత ఉంది. కద్రువకేమో నాగుబాములు పుట్టాయి, వినతకేమో గరుత్మంతుడు అనూరుడు పుట్టాడు. గరుత్మంతుడు ఎగురుకుంటూ పోయినాడు, విష్ణుమూర్తికి వాహనమైనాడు. అనూరుడు నడుములు లేవు. ఈ నడుములు లేని వాడు మహానుభావుడు సూర్యుడు సారథిగా చేసుకున్నాడు. ఆ సారథికి ఒక నైవేద్యము పెట్టాలి. తక్కినది అయిన దాన్ని సూర్యభగవానుడికి సాక్షాత్ కనిపించేటువంటి ఒక సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి అది మనం ప్రసాదంగా తీసుకోవాలి. తీసుకొని సాయంకాలము కొందరు భోగిపళ్ళు ఆనాడు పోస్తారు, కొందరు ఈనాడు కూడా కొన్ని ప్రాంతాల్లో రథసప్తమి నాడు కూడా పిల్లలకు భోగిపళ్ళు పోయడము. ఎందుకంటే భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే ఆరోగ్యం బాగుండాలి, పిల్లలకు దృష్టి దోషాలు పోవాలి. 12 సంవత్సరాలకు బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి ఆ దోషాలన్నీ కూడా పోవడానికి చేయాలి పూజ. ఇప్పుడు భోగి పండ్లు పోయొచ్చు అన్నారు కదా, సేమ్ మనం భోగి రోజు ఎట్లా పోసుకుంటామో సేమ్ ఈ రథ సప్తమి రోజు కూడా అలాగే అదే విధంగా ఆ రోజు ఎట్లా పోస్తామో అదే విధంగా మళ్ళీ ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది, కొన్ని ప్రాంతాలలో లేదు. అది ప్రాంతీయ ఆచారాలు, అంతేగాని కరెక్ట్ అనేటువంటి ఒక విషయం నేను చెప్పలేను. కొన్ని ప్రాంతాలలో ఉంది, నేను చూశాను కూడా, అందుకే చెప్తాను. పోయడం మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలకు 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలన్నీ ఉంటాయి. ఆ దోషాలన్నీ వెళ్ళిపోవడానికి ఈ భోగి పళ్ళు పోయడం. అందులో రేగుపళ్ళు ఉంటాయి. ఆ రేగుపళ్ళు సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టం. బదరీ ఫలం అంటాం, చాలా ఇష్టం బదరీ ఫలం. అందులో నువ్వులు ఉంటాయి. ఇవన్నీ ఇస్తాం కాబట్టి ఆ దోషాలు నవగ్రహాల యొక్క దోషాలు పోయి, బాలారిష్ట దోషాలు పోయి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి చేస్తారు. కొందరు వేద మంత్రాలు ఇవి నేర్చుకునేటువంటి వాళ్ళు సూర్యనారాయణ పూజ చేసి అర్ఘ్యం వదులుతారు. 12 అర్ఘ్యాలు చేస్తారు. కొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. ఇలా ఎవరికి తోచినట్టుగా, వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు చేస్తారు. ఏది అవన్నీ మంత్రాలు అవన్నీ లేకుండా సూర్యనారాయణమూర్తికి 7 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టి, మొత్తం 12 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టి 12 ప్రదక్షిణాలు చేసి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకొని
మమ్మలను మా కుటుంబాన్ని కాపాడు నాయన అని చెప్పి దండం పెట్టుకుంటే చాలు. ఉమ్, ఈ విధంగా మనం సూర్య జయంతి కనుక చేసుకున్నట్టయితే ఆరోగ్యాన్ని కాపాడుతాడు, మనకు ఆయుష్నిస్తాడు. అనుకున్న పనులు ప్రత్యక్ష సాక్షి సూర్యనారాయణుడే కదా మనకు కనబడేవాడు. కాబట్టి అన్ని రకాలుగా మనకు సాక్షిభూతంగా ఉండి మనకు మనం చేసేటువంటి ఒక ధర్మము కానీ అధర్మం కానీ ఆచార వ్యవహారాలు కానీ చూసేవాడు సూర్యుడు చంద్రుడు ఇద్దరే. వీళ్ళు అక్కడ పోయి యమధర్మరాజుకు చెప్తారు, జాగ్రత్త నాయన, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళిద్దరు నువ్వు ఏ తప్పు చేసినా వీళ్ళ కనబడుతుంది ఉమ్, ఉమ్, కాబట్టి జాగ్రత్త. అందుకే మనం తప్పులు చేయకుండా ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మంగా మనం నడిచినట్లయితే అక్కడ కూడా పలానా రామశర్మ పలాని అమ్మాయి శిరీష ఉంది, చాలా మంచి వాళ్ళు, మంచి పిల్లలు, వాళ్ళకి ఏం చేయక నాయన అని చెప్పి యమధర్మరాజుకు వాళ్ళకి దూతలను పంపించి లెటర్ రాసి పంపిస్తారు, రికమెండేషన్ చేస్తారు. అందు గురించి ప్రత్యక్ష సాక్షులైనటువంటి యొక్క సూర్యనారాయణమూర్తిని మనం ఈ విధంగా సేవ చేసుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్ని విధాల సంతోషంగా ఉంటాము. కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తిని ఏది రాకున్నా ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అని చెప్పి అనుకుంటూ స్వామివారి యొక్క సేవ చేసుకోవచ్చు. ఘృణి ఆదిత్యాయ నమః ఆరోగ్య మంత్రం, ఇది సూర్యనారాయణమూర్తి యొక్క ఆరోగ్య మంత్రం. ఇది దానికి ముందు బీజాక్షరాలు ఉంటాయి, అవి చెప్పడం లేదు. ఓం ఘృణి ఆదిత్యాయ సకల రోగ నివారకాయ భాస్కరాయ శీఘ్రం ఆయు ఆరోగ్యం దేహి దేహి స్వాహ. ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక సూర్యనారాయణ మంత్రము. భగవంతుని దయ వల్ల, సూర్యుడి అనుగ్రహం వల్ల నా దగ్గరికి ఎంతోమంది వస్తే ఎంతోమందికి ఈ మంత్రం రాసి హాయిగా సంతోషంగా అయినాడు. నడవలేని వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పెద్ద మనిషి వచ్చి బిడ్డ బాగున్నావా అని బిగ్గర కాగలించుకుంటుంది, నా ఆరోగ్యం బాగుపడాలి బిడ్డ అని చెప్పి. అదంతా వాళ్ళ యొక్క ఆశీర్వచనం నాకు, అంతేగాని. గురుగారు నాకు ఇంకొక చిన్న డౌట్. ఇప్పటి వరకు మీరు సూర్య భగవానుడు జిల్లేడు చెట్టు కింద కూర్చొని ఓంకారం మంత్రం జపించడం వల్ల ఆయనకి ఆ జిల్లేడు చెట్లు అంటే ఇష్టం అన్నారు. ఇదే రథసప్తమి రోజు మనం చిక్కుడు ఆకులు ఇవే ప్రత్యేకంగా ఎందుకు చిక్కుడు ఆకులు చిక్కుడుకాయ అని కూడా చిక్కుడు చెట్లు ఈ సమయంలోనే అవి కాతా పూత బాగా ఉంటుంది, చిక్కుడు పూలన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని చిక్కుడు చెట్టు అని చెప్పారు. కానీ నాకైతే నేను చదివిన పురాణంలో చిక్కుడు చెట్టు అనేటువంటిది లేదు. తద్వచ్చినటువంటి తర్వాత కల్పించినటువంటి దాంట్లో ఉంది. అందులో కూడా ముందు ఉన్నటువంటి ఒక పురాణాలలో కూడా వ్యాసమహాముని చెప్పినటువంటి ఒక పురాణంలో కూడా జిల్లెడాకులు పెట్టి జిల్లెడాకులలోనే నైవేద్యం పెట్టమని చెప్పాడు, తెల్ల జిల్లేడు పూలతోటే పూజ చేయమని చెప్పాడు. అందులో అదే ఉంది. తర్వాత తక్కిన మార్పులు వచ్చాయి కాబట్టి నేను అది చెప్పడం జరిగింది. రేపొద్దున కామెంట్స్ ఇస్తారు, పంతులు గారు చిక్కుడాకులు రసం చేయాలి కదా అంటారు. అది నేను చెప్పలేదని చెప్పి మీరు అంటారు. అందు గురించి చెప్తున్నాను, అంతేగాని అది శాస్త్రబద్ధంగా అది నాకు ఎక్కడ కనిపించలేదు నేను చదివిన పుస్తకాలలో. నాకు గురువులు చెప్పిన దాంట్లో జిల్లెడాకులలోనే నైవేద్యం పెట్టాలి, జిల్లెడు పూలతోటే పూజ చేయాలి, తెల్ల పద్మాలతోటో పూజ, శ్వేత పద్మ ఘనం వంది తెల్లటి పద్మాలతోటి పూజ చేయాలి అని చెప్పారు. అంతే. సూర్యుని అర్ఘ్యప్రదానం వేయాలని చెప్పారు. అంతవరకు అది అంతే. ఆనాడు చేసుకోవాలి. చేసుకున్నట్టయితే అన్ని రకాల రోగాలు పోయి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంకా వీలైతే ఆ రోజు సూర్యనారాయణ హోమం, తెల్ల జిల్లెడు సమిదలు, రావి సమిదలు, పలాశం అంటే మోదుగు సమిదలు, ఈ 3 సమిదలతో సూర్యనారాయణ మూర్తి యొక్క మూలమంత్రంతో హోమం చేసుకొని ఆ హోమం యొక్క విభూతి దాచిపెట్టుకొని అది రోజు పెట్టుకుంటే ముఖం మీద తేజస్సు వస్తుంది, మైండ్ కంట్రోల్ ఉంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ విధంగా మనం రేపు సరస్వతి నాడు మనం వీలైనంత వరకు చేసుకొని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. ఇది శుభం. గురుగారు మొత్తం మీద రథసప్తమి యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం తల్లి.